ఓకే. సో అనిరుద్ గారు ఫైనల్ ఇండియన్ ఐడల్ 15 ఫైనల్‌లో మీ పర్ఫార్మెన్స్ అన్‌మిక్స్‌డ్‌గా ఉందని చెప్పి కూడా మీరు చెప్పారు కదా! సో లేదండి, అది మీకు ఎందుకు అలా అనిపించింది? లేదు లేదు, అంటే జనరల్లీ ఇండియన్ ఐడల్లో ఏ ఎపిసోడ్ తీసుకున్నా మీరు పాటలన్నీ మిక్స్డ్ అయ్యి వస్తాయి. అంటే కొంచెం ఈక్యూ కంప్రెసర్ అంతా వేసి ఇది చేసే వస్తాయి. ఫైనల్స్లో నేను పాడి ఏదైతే ఆరుగురు నిలబడి పాడామో నా పాట టెలికాస్ట్ అప్పుడు అది అసలు అన్మిక్స్డ్, టోటలీ రా వాయిస్ వేసేసి టోటలీ అన్మిక్స్డ్గా నా పాట రిలీజ్ చేశారనమాట. అంటే మిగతా అందరివి చేసుంటే అప్పుడు దేర్ వుడెంట్ హావ్ ఎనీ ఇష్యూ. మిగతా ఐదుగురిది ప్రాపర్గా మిక్స్ చేసి రిలీజ్ చేసిన వాళ్ళు, నాది అన్మిక్స్డ్ వేయడం వెనకాల నాకు అర్థం కాలేదు వాట్ వాజ్ ఇట్, ఎందుకు అలా చేశారు అన్నది. మేబీ జనాలకు అన్మిక్స్డ్ చూపిస్తే కొంచెం జస్టిఫై చేసినట్టు ఉంటుంది, నన్ను తీసేసింది అన్నట్టు భావించారేమో. బట్ నేను ఒకటే ఏంటంటే, ఒకవేళ వేయాల్సి వస్తే అందరిది వేస్తే అప్పుడు జనాలే డిసైడ్ చేసేవాళ్ళు ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు అని. బట్ ఒకటేంటంటే అండి, అన్మిక్స్ చేసినా కూడా నా పాట ఆల్మోస్ట్ ఫ్లాలెస్గా, ఆల్మోస్ట్ ఇంకా బాగా సౌండ్ అయ్యింది అండ్ జనాలందరూ కూడా ఇంకా మెచ్చుకున్నారు. సో దట్ ఇన్ ఏ వే గేవ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, బికాజ్ అన్మిక్స్డ్ వర్షన్ వేసినా కూడా పీపుల్ లవ్డ్ మై వాయిస్, పీపుల్ లవ్డ్ మై టెక్స్చర్ ఇన్ దాట్, పీపుల్ లవ్డ్ మై సింగింగ్ ఇన్ దాట్. నాకు దట్ గేవ్ మీ మచ్ మోర్ సాటిస్ఫాక్షన్. ఒక విధంగా ఛానల్ వాళ్ళకి థ్యాంక్సే చెప్పాలి, ఎందుకంటే అన్మిక్స్ వేసినందుకు నాకు ఓకే అన్మిక్స్లో కూడా అనిరుద్ ఇంత బాగా సౌండ్ అవుతాడా అన్నది తెలిసింది. సో ఏ జరిగినా కూడా అది మీకు పాజిటివ్ ఫ్యాక్టర్గానే వర్కౌట్ అయింది ఇండియన్ ఐడల్ 15 అనేది మీకు. ఆడియన్స్ కూడా వాళ్ళు నా మ్యూజిక్నే నమ్మారు, ఇష్టపడ్డారు. అండ్ వాళ్ళు జనాలకు ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్న టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ రియాలిటీ షోస్ చూస్తున్న ప్రేక్షకులు ముందులాగా కాదండి, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. టీవీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఆ అబ్బాయికి ఎందుకు స్క్రీన్ టైం తగ్గించేశారు, ఆ అబ్బాయి వేరే వాళ్ళకి ఎందుకు ఇంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు అన్నది ప్రతిదీ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ వాళ్ళు కూడా ఏమంటారు ఆలోచించడం, తప్పకుండా బిహైండ్ ద స్క్రీన్ అనేది వాళ్ళు చేయగలరు. అంత ఏమంటారు అంత అనలైజ్ చేసి వాళ్ళ కేవలం నా పాట నచ్చి నన్ను అంత దూరం తీసుకెళ్లారు. ఇక్కడంటే తెలుగు ఇండియన్ ఐడల్ మీరు ఒక తెలుగు అబ్బాయి, మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నారా, అంటే అక్కడ వాళ్ళని కూడా నేను మెప్పించాలి, తప్పకుండా అది పాట వచ్చింది కదా? అవునండి. బట్ ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అభిమానాన్ని, ప్రేమను ఎక్కువ ఇచ్చారు. తెలుగు అనే కాదు, టు బీ ఫ్రాంక్, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, కన్నడ, అంటే ఒక సౌత్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్తో నన్ను అంత ఎంకరేజ్ చేశారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్, నా సోషల్ మీడియాలో రెస్పాన్సెస్ చూస్తే నాకు అప్పుడు అనిపించేది అనమాట. అండ్ యా అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్లు అనలైజ్ చేసేవాళ్ళు, అంటే మీ స్క్రీన్ టైం తగ్గింది అనేటువంటి ఇండియన్ ఐడల్ 15లో మీ స్క్రీన్ టైం తగ్గింది, లేదు ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్, అంటే టీవీలో చూపించే దాని ప్రకారం వాళ్ళు జడ్జ్ చేస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. టీవీ వెనకాల జరిగేది ఎవరికి తెలియదు, సో దట్ అంటే ఒకళ్ళు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. అండ్ రివీల్ చేసి చేయనట్టుగా చెప్పినట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంది. అదంతా ఎందుకు లేండి, అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ దోస్ థింగ్స్. షో అయిపోయింది అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఒకటేంటంటే షో వెనకాల ఏదైతే అంటే జరిగిందో అది కొంచెం మనసుని గాయపరిచింది. సో ఆ పరంగా గాయపరిచిందని మాత్రమే పెట్టాను, కానీ ఏం జరిగిందో అసలు చెప్పను కూడా, బికాస్ అది ఒక షోకి ఇచ్చే గౌరవం కాదు. ఆ షో వల్ల నాకు చాలా దొరికింది కూడా. ఎంతైనా అన్యాయం జరగనివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం మన ఏమంటారు మనసుకి ఇబ్బంది కలిగించినా కూడా ఆ షో పట్ల నేను కోరుండే వెళ్ళాను ఆ షోకి, అంటే నా డ్రీమ్ కాబట్టి. అండ్ దట్ షో హాస్ గివెన్ మీ సంథింగ్. అంటే ఇప్పుడు ఇండియా పరంగా నన్ను జనాలు గుర్తుపడుతున్నారు అని అంటే ఆ షో వల్లనే. సో ఆ పరంగా ఆ షో మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఏది బయటికి చెప్పలేదు, కానీ బట్ హర్ట్ అయితే అయ్యాను. ఓకే.